పడుతున్నారు. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు వందలాది మంది భారతీయులు. ఏజెంట్లకు లక్షల రూపాయలు ధారపోసి చెల్లించి అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్నారు. చాలామంది భారతీయులను మధ్యలోనే వదిలేస్తున్నారు ఏజెంట్లు వదిలేయడంతో ఖాళీ చేతులతో ఇంటి ముఖం పడుతున్నారు మన భారతీయులు. పనామా అటవీ ప్రాంతంలో టెంట్లు వేసుకుని ఇబ్బందులు పడుతున్నారు. మెక్సికో మీదుగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు. ఇదే వారిని ఇరకట్టంలో పడేస్తోంది. కొండలు, గుట్టలు, అడవులు, నదులు దాటుతూ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఇరకాటంలో పడుతున్నారు. మరి ముఖ్యంగా బురద, ఎక్కడ చూసిన వర్షం. పనామా అడవుల్లో అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇది పరిస్థితి. అక్కడక్కడ దొరికే ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ వీడియో నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా వర్షం, దాంతోపాటు బురద. అదిగో మీరు చూడొచ్చు. అమెరికాలోకి ప్రవేశించే సందర్భంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతగో ఇదే ప్రశ్న ఈరోజు రాజ్యసభలో కూడా ఉత్పన్నమైంది. ఏజెంట్లను మోసపోయి వెళుతున్నారు. ఏజెంట్లు అక్కడ మధ్యలో వదిలేస్తున్నారు. దీంతో ఇక్కడికి రాలేక, అటు అమెరికాకు వెళ్ళలేక పనామా అడవుల్లో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఇదే అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి అక్కడ పరిస్థితి, ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆడియోలో వింటాం. मक्खन का बाण भाई देख लो, मक्खन का बाण जना टेंट ले बैठा है। मक्खन का बाण भाई అది చూసారుగా, అమెరికాలోకి అక్రమంగా ఎలా వెళుతున్నారు. ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక్కడ ఏజెంట్లకు సంబంధించి ప్రశ్న ఉత్పన్నమైంది రాజ్యసభలో. కానీ అక్కడ సిచ్యువేషన్ చూడండి, అక్కడ పరిస్థితి చూడండి, ఎంతటి అధ్వానంగా ఉందో. అమెరికాలోకి ప్రవేశించాలి, అమెరికాలోకి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఈరోజు 104 మంది, ఇన్ఫాక్ట్ ఈరోజు అంటే నిన్న 104 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారు డిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు భారతదేశంలోకి చేరుకున్నారు. భారతదేశానికి చేరుకున్న తర్వాత ఈరోజు రాజ్యసభలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ డిపోర్టేషన్కి సంబంధించి విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ మీద. ఆయన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని పక్కన పెడితే పనామా మీదుగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్ని. చాలామంది తమ భూముల్ని అమ్మేసి, తమ ఆస్తుల్ని అమ్మేసి ఏజెంట్లకు తాకట్టు పెట్టి, ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తాకట్టు పెట్టంటే, ఎంత నమ్ముంటారు. మీరు అక్కడ ఉద్యోగాలు ఉంటాయి, మీకు చదువులు ఉంటాయి, గాల్లో మేడలు కట్టించేస్తూ ఉంటారు. పాపం అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయి ఎలాగైనా అమెరికాలోకి వెళ్ళాలని చెప్పి ఇదిగో ఇటువంటి సాహసమైన ప్రయత్నం. పోనీ ఇంత చేస్తే ఏం లాభం? అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికిపోతున్నారు. ఎందుకంటే అంతా డిజిటలైజ్ అయిపోతుంది. అక్రమంగా వెళ్ళిపోయిన తర్వాత దొరికిపోతున్న పరిస్థితి. వర్షం, బురద, మట్టి, ఎక్కడ చూసినా అదిగో అలా నదులు, వాగులు, వంకలు దాటి ఆ టెంట్లు, ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుంటూ తినడానికి ఏముంటుంది ఇంక అక్కడ? దొరికే ఏ పండు, కాయో ఇవి తిన బతకాలి, ఏ దుంపలు అలాంటివే ఇంక వెళ్ళేదారులు. ఒక్కసారి అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, ఎంత దయనీయమైంది. దాంతోపాటు మీరు చూస్తే కనుక ఒక్కసారి అక్కడ చూడండి, ఆ ఫెన్స్కి సంబంధించి, అంటే యుఎస్లోకి అడుగుపెట్టే ముందు ఒక సరిహద్దు ఉంటుంది కదా, ఆ సరిహద్దు దాటే క్రమంలో కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ
ట్రావెల్ ఏజెంట్ని నమ్మేస్తారు, వాళ్ళందరూ మధ్యలో వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అందరిని ఉద్దేశించి అంటే మా ఉద్దేశం కాదు, ఇక్కడ కొంతమందికి సంబంధించి. ఎందుకు కొంతమంది అంటున్నాను, ఆ సజీవ సాక్ష్యం చూడండి. వాళ్ళు నమ్మి ఏజెంట్లు మధ్యలో వదిలేస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళ బంగారం, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి ఏజెంట్లకు డబ్బులు కట్టి ఏజెంట్లను నమ్మి అడ్డంగా మోసపోయి ఇటు ఇంటికి తిరిగి రాలేక, భరత భూమిలోకి అడుగు పెట్టలేక, భారతదేశంలోకి అడుగు పెట్టలేక, ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇక్కడ ఎంత ఘనంగా బతుకుంటారో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎంత ఘనంగా బతుకుతామనుకని ఎన్ని ఊహలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళ ఆశల మీద ఎంత నీళ్లు చల్లుంటాయి. కానీ అలా వెళ్ళిన తర్వాత, ఎందుకంటే నిన్న ఇదే ప్రశ్న, ఈరోజు ఇదే క్వశ్చన్ రైజ్ అయింది. కనీసం సంఖ్యలకు సంబంధించి సంఖ్యలు వేసి పంపిస్తారా అనేది అక్కడ ప్రశ్నించిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఒక్కొక్కరు చూసుకుంటే, ఒక వ్యక్తి పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, బట్ నేను ప్రస్తావించట్లేదు. అందుకే ఒక వ్యక్తి అయితే ట్రావెల్ ఏజెంట్కి నమ్మి యూరోప్కి సంబంధించి యూరోప్కి తీసుకువెళ్తాడు, నమ్మి మెక్సికో దగ్గర వదిలేసి ఆ తర్వాత అమెరికా అంటూ అలా 42 లక్షలు, ఒకటి కాదు రెండు కాదు, 42 లక్షలు ఖర్చు చేశాడట ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, తన చెప్తున్న సందర్భంలో ఎంతటి కష్టాన్ని పడ్డాడు అనేది వర్ణించుకుంటూ వచ్చారు. మరి ముఖ్యంగా 104 మంది అక్రమ వలసదారులు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, పంజాబ్కి చెందిన వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు ఇలా అనేక ప్రాంతాలకు ఉన్న వాళ్ళు. పనామాలో ప్రయాణం మొదలు పెడతారు. ఆ తర్వాత కోస్టారికా, దాంతోపాటు హండరస్, గుటెమాలా, మెక్సికోలోకి అడుగుపెట్టే ముందు ఆ తర్వాత అమెరికాలోకి ప్రవేశానికి తీవ్రంగా శ్రమిస్తారు వీళ్ళు. ఈ నేపథ్యంలో పోనీ అంత కష్టపడి వెళ్ళిన తర్వాత ఎంత సాధారణంగా ఒక వారం రోజులుగా మనం ఏం మాట్లాడుకున్నాం? ఎందుకంటే ఇంత కష్టపడి ఏదో అక్రమంగా వెళ్ళిపోయారు కాదు, మోసపోయి వెళ్ళిపోయారు. ఇదే ప్రశ్న ఈరోజు రాజ్యసభలో కూడా రైజ్ అయింది. వందలాది మంది వెళ్ళిపోతూ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న రైజ్ అయింది. మరి ముఖ్యంగా ఇలా ఏజెంట్లను నమ్మకండి. భారత ప్రభుత్వం ఉంది, కాన్సులేట్స్ ఉన్నాయి, కాన్సులేట్స్ని అడగండి, కాన్సులేట్స్తో మాట్లాడండి. ఆ ఏజెంట్కి సంబంధించి నమ్మకూడదా కనుక్కోండి. ఒక ఆథరైజేషన్ ఉన్న వాటిని సంప్రదించే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకోండి. మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదే ప్రశ్న ఈరోజు పార్లమెంట్లో కూడా రైజ్ అయిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఇంకొక వ్యక్తి అయితే, ఆ వ్యక్తి అమెరికాకు వెళ్లేందుకు బయలుదేరాడు గత ఏడాది. ఆ తర్వాత ఖత్తర్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, ఆ తర్వాత నికరగువా, ఆ తర్వాత మెక్సికోకు వెళ్ళాడట. మెక్సికో నుంచి ఆ తర్వాత అమెరికాకు తీసుకువెళ్ళడం జరిగిందట. అమెరికాకు ప్రవేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తనేం చెప్తున్నాడంటే, కొండలు దాటాం, దాంతోపాటు బోట్స్ కూడా ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి సినారియోలో ఒక బోట్ సాయం తీసుకున్న సందర్భంలో కూడా అది కూడా ఇబ్బందికర వాతావరణం జరిగింది. ఆ తర్వాత ఏదో బతికామంటూ చెప్పుకొచ్చాడు. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నప్పుడు, పనామా అడవుల్లో చావు అంచులనే చూశాడు ఒక వ్యక్తి. ఎందుకంటే ఆ సముద్రానికి సంబంధించి కూడా సముద్రంలో కూడా మునిగిపోయేంత పరిస్థితి అయింది. అక్కడ సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఒక వ్యక్తి అయితే సముద్రంలో మునిగిపోయేంత సిచ్యువేషన్ వచ్చింది, ఇంకొక వ్యక్తి అయితే మాత్రం చచ్చేంత పరిస్థితి వచ్చింది. ఇలా అనేక ఎక్స్పీరియన్సెస్. ఇంకొక వ్యక్తి అయితే 42 లక్షలు ఖర్చు చేశాడట. ఇంకొక వ్యక్తి చెప్తున్నప్పుడు అయితే మాత్రం కళ్ళంబడి నీళ్ళు వస్తాయి ఆ మాటలు వింటూ ఉంటే. ఇక్కడ వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీని రివీల్ చేయడం సబబు కాదు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు.
కొంతమందికి అయితే మాకు అన్నం లేదు, ఒకసారి అయితే తినడానికి ఏమి